ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫెలిక్స్ రాక్ స్టార్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఒక హెల్దీ అయిన రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అంటే మినప సున్నుండలు అందరి ఇళ్లలో తయారు చేసుకుంటూ ఉంటాము. అలాగే ఈరోజు మా ఇంట్లో తయారు చేసుకుంటున్నాం అనమాట. అది ఈ చిన్న పిల్లల దగ్గర నుంచి అలాగే పెద్దవాళ్ళ వరకు మంచి హెల్దీ అయిన టేస్ట్ అయిన రెసిపీ అనమాట. ఇప్పుడైతే ఎలా తయారు చేస్తున్నాను ఏంటి అనేది ఈరోజు వీడియోలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే వీడియో చూసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా కిలో మినపప్పు తీసుకున్నాను. నేను మినపప్పుని ఇలాగా దోరగా వేయించుకోవాలన్నమాట. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి కొంచెం దోరగా ఇలాగా మినపప్పుని బాగా వేయించుకోవాలి. అలాగే ఇప్పుడు కొంచెం బియ్యం అనేవి తీసుకొని అలాగే బియ్యం కూడా దోరగా వేయించుకుంటున్నాను. ఎందుకంటే సున్నుండల్లో బియ్యం కానీ కొంచెం వేసుకుంటే గొంతు పట్టుకోకుండా ఉంటుంది తినేటప్పుడు. ఇప్పుడైతే నేను నెయ్యిని ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాను అనమాట. నేను ఇంకోసారి వీడియో అనేది షేర్ చేస్తాను, నెయ్యి ఇలాగ తయారు చేసుకునేది ఇంట్లోనే అనేది. ఇప్పుడు బియ్యము అలాగే మినపప్పుని చల్లార్చుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట. మిక్సీ చేసుకొని బాగా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను మిక్సీ చేసుకున్నాను. అలాగే 1/2 kg షుగర్ అయితే తీసుకున్నాను. దీన్ని కూడా అలాగే మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ అయితే కొంచెం ఎక్కువ కావాలి అని, స్వీట్ కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు, నేనైతే కరెక్ట్గా సరిపోయేంత వరకు నేను మీడియంగా వేసుకున్నాను అనమాట షుగర్ అనేది. చూస్తున్నారు కదా, ఇలాగైతే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం ముందుగానే నెయ్యి అనేది రెడీ చేసుకున్నాము. ఆ నెయ్యి ఇంట్లోనే మనం రెడీ చేసుకున్నాం కదా, ఆ నెయ్యిని ఇప్పుడు ఇందులో మిక్స్ చేసుకుందాము. నా దగ్గర అంతకన్నా ముందు కొంచెం నెయ్యి అనేది ఉంది, అది కూడా మిక్స్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, నేను కొంచెం కొంచెంగా నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ ఇలాగ మిక్స్ చేసుకుంటున్నాను. ఇలాగ కొంచెం హీట్గా ఉంటుంది, నెయ్యి అనేది కొంచెం వేడిగా ఉంది. అందువల్ల ఏంటంటే స్పూన్తో నేను ఫస్ట్ ఇలాగ మిక్స్ చేసుకున్నాను. తర్వాత బాగా చేత్తో ఇలాగ ముద్దలు చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఎంత బాగా ముద్దకై వచ్చేసింది నెయ్యితో. సున్నుండలు చాలా టేస్టీగా, చాలా హెల్దీ అయిన రెసిపీ అనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసేసేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరిపోతుంది. ఇంకా మంచి మంచి వీడియోస్తో, మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.